గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఏప్రిల్ నెల 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. అయితే ఈ రాశి వాడికి కుజుడు, శని, రవి ఈ గ్రహాలు మొత్తం బాగా నష్టదాయకంగా ఉన్నాయి. కుజుడు సప్తమంలో ఉంటానా, మగవాడికి అయితే పరస్త్రీ వ్యామోహం, ఆడ మనిషికి అయితే పరపురుష వ్యామోహం. దీనివల్ల భార్యాభర్తలకి వియోగం కలగటం, చెరుకుదారి దొక్కటం, దీనివల్ల పిల్లల్ని వదిలిపెట్టడం, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయేటప్పటికల్లా మరి భర్త కొన్నాళ్ళ పాటు ఎవరితోనో ఉంటే ఏం చేస్తుంది, ఈ భార్య కూడా ఇంకో పెళ్లి చేసుకుంటుంది. ఈ పిల్లలనేమో నాయనమ్మ తాత దగ్గర వదిలేస్తుంది. పెద్దవాళ్ళు అయి ఉంటారు వాళ్ళు ఎన్నాళ్ళు చూస్తారు, కొన్నాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కాస్త దాటిపోతారు. ఇక అప్పుడేంటి, మరి అనాథ శరణాలయాలు పంపించాలి పిల్లల్ని. కానీ సంపాదించి, కానీ అన్నీ చేసి, అన్ని విధాలా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చిన తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా ఉంటాం. మరి ఇద్దరు కలిసి కన్న పిల్లల్ని ఆలోచించకుండా కామవాంఛతోటి విడబడిపోయి పిల్లల్ని అనాథ శరణాల పాలు చేయటం, ఇది మహాపాపం కదా. ఎంతోమంది ఇట్లా చేస్తున్నారు. ప్రతి చోట ఇదే కేసులు, కోర్టులో వచ్చే కేసులన్నీ ఇవే. పెళ్లి చేసుకుంటారు 1 సంవత్సరం, ఒకడు పుట్టేపటికల్లా పుడుతుంది, ఒకరికి పుట్టే, ఇద్దరికి పుట్టే, అర్ధరాత్రి వేళ అందరికీ పుట్టే అని ప్రతి వాళ్ళు 199 మంది ఇట్లా పెళ్లి చేసుకొని సంవత్సరానికల్లా కోర్టుకి ఎక్కటం, పోలీస్ కేసులు పెట్టడం, ఇంట్లో వాళ్ళు బయటికి ఏడవటం, తన్నించడం, చివరికి జైలు పాలవటం ఇట్లా జరుగుతుంది. విడాకులు రాకపోవటం, పోనీ ఇద్దరు సమంజసంగా విడాకులు తీసుకుంటే ఇద్దరు ఇష్టపడితే పర్వాలా, మరి అమ్మాయి ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది. నా పెళ్ళికి 20 లక్షలు ఖర్చు పెట్టా, మరి నా సొమ్మంతా ఖర్చు అయిపోయింది, నేను పనికి రాకపోయినా నాకు 4 లక్షలు ఇస్తే, 40 లక్షలు ఇస్తే నేను విడాకులు ఇస్తానంటుంది. ఆమె విడాకులు ఇవ్వదు, నిన్ను పెళ్లి చేసుకోదు. మరి ఇక ఏంటి పరిస్థితి? ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాదండి, ఒక్కడంటాడు నా భార్య మంచిది కాదండి అని కోర్టులో చెబితే కోర్టులో వాళ్ళు ఏమంటారు, నీ భార్య ఎక్కడన్నా తప్పు చేస్తున్న చోట చూపించంటారు. ఎవడు చూపించగలుగుతాడు? ఎట్లా కనపడుతుంది? చేసే తప్పు కనపడేట్టుగా చేస్తారా? భార్యాభర్తలే ఒక చోట ఉన్నప్పుడు కనపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అట్లాంటప్పుడు దొంగ పని చేసేవాళ్ళు కనపడతారా? ఇట్లాంటి దానివల్ల బాగా విరోధాలు, మరి ఇద్దరు కలవకపోవటం. మరి ఆమెమో ఏదో అలవాటు ఉందని చెప్పారు కాబట్టి ఆమె నీ మొహం చూడదు, నీ పిల్లలు నువ్వు అన్యాయం అవుతావు, నీకు పెళ్లి కాదు, ఆమె పెళ్లి చేసుకోదు, నీ ఉద్యోగం చేయటానికి వీల్లేదు. ప్రతి వారం 10 రోజులకో నెల రోజులకో కోర్టు చుట్టూతా తిరుగుతుంటే ఉద్యోగం ఉంటుందా? ఉద్యోగం ఉంటుంది. ఇట్లా దాదాపుగా చెప్పాలంటే 100కి 99 కేసులన్నీ ఇవే. మరి ఇట్లా కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు, అమ్మాయి పోలియో వ్యాధి, మరి ఎంటెక్ చేసింది, అమ్మాయి పెద్ద కంపెనీకి జేఎంగా చేస్తుంది. అమ్మాయి మరి ఇతర దేశాల్లో కూడా షాపులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. అక్కడికి చెక్కింగ్ పోతే పక్కన గుమస్తా, మరి పుస్తకాలు మోసే జమాను ఇద్దరు ఆనుకొని కూర్చున్నారని చెప్పి ఈ మూడుకు అనుమానం రోగం. వాడు ఇంటర్ పాస్ అయినాడు, పోలియో ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చేసుకోరని ఆ పిల్లని మరి ఎంఏ ఇది
ఈ ఎస్ఎల్సి కాకుండా పియూసీ అమ్మాయికి ఎవరికి ఇచ్చేశారు. చివరికి గందరగోళం అయిపోయి చాలా గొడవలు అయిపోయి కోట్ల ఆస్తులు ఉన్నాయి, తగాదాలు పెట్టుకొని పోలీసు కేసులు పెట్టుకొని చివరికి నా దగ్గరికి వచ్చారు. చివరికి నా దగ్గరికి వస్తే నేను ఇద్దరిని కూర్చోబెట్టి సమావేశపరిస్తే తల్లిదండ్రులు అంటారు మా అమ్మాయిని బతకని చంపేస్తాడంటారు. చస్తే మూడు దగ్గర చచ్చిపోవరాలేదు, నువ్వు ఉండాల్సిందే కాపురం అంటే ఆ పిల్ల ఇష్టపడి వెళ్ళింది. మరి కొడుకు పుట్టాడు, వాడు కనీసం 15 సంవత్సరాలు. మరి వాడి పేరు గణేష్ అని పెట్టారు. ఎందుకంటే మొదట్లో పడ్డ పొరపాటుని సరిదిద్దుకోవడం చాలా గొప్పతనం. తప్పు చేయకుండా ఉండటం చాలా మంచిది. పొరపాటున తెలిసి తెలియకో చెప్పుడు మాటల వల్లనో ఏదో విని తప్పు చేస్తే ఆ తప్పు వల్ల వచ్చినటువంటి పరిస్థితి చూసుకొని దీనివల్ల తప్పు చేశాం, దెబ్బతిన్నాం, మరి ఎట్లా మార్గం అని మంచివాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని మీరు రాజీ పడితే ఏ కోర్టు కూడా భార్యాభర్తని విడిపోండి అని చెప్పదు. అయితే భార్యాభర్త కోర్టుకి ఎక్కిన తర్వాత అది మనస్సులో పెట్టుకొని మళ్ళీ గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా కాపురం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులో కేసులు విపరీతంగా ఉన్నాయి, ఇవే కేసులుట, భార్యాభర్తల కేసులు. చచ్చిపోతున్నామండి. చివరికి వాళ్ళు ఏం చెబుతున్నారంటే మగవాడికి డైవర్స్ ఇవ్వకుండా మరి 40 ఏళ్ళు వచ్చినా కూడా వేధిస్తూ ఉంటే కోర్టు తేలితే తేలింది, లేకపోతే తెలియదు, పెళ్లి చేసుకోమని లాయర్లు కూడా చెబుతున్నారు. ఇది మన సాంప్రదాయమా? ఒక్క మగవాడికి ఒకటే భార్య, ఒక్క ఆడ మనిషికి ఒకటే భర్త. రెండో పెళ్లి కింద లెక్క కాదు, అది పెళ్లిగా తీసుకుంటాను వీల్లేదు. నీ గోత్రం ఏమిటయా అంటే మొదట పెళ్లి తాలూకు గోత్రమే గోత్రం తప్పితే రెండో పెళ్లి గోత్రం రాదు. కాబట్టి ఇట్లాంటి వాటి వల్ల చాలామంది చాలా నష్టపడుతున్నారు. ఈ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడండి. ఈ రాశి వాళ్ళకి సప్తమంలో రవి, కుజుడు, శని, ఈ 3 పాపగ్రహాలే. ఈ 3 పాపగ్రహాల వల్ల చాలా నష్టం ఉంది. ఎవరికైనా సరే విద్య తర్వాత ఉద్యోగం తర్వాత వివాహం తర్వాత సంతానం, ఇల్లు, ఇవి కావాలి. ఇందులో మధ్యలో పెళ్లి కాగానే గందరగోళం ప్రారంభమవుతోంది. ఆడపిల్లలు తగ్గారు, ఆడపిల్లలు దొరకట్లేదు, ఎట్టా పెళ్ళి అయితే మళ్ళీ గందరగోళం. ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉండేటట్లయితే ఇద్దరి జాతకాలు నా దగ్గరికి తీసుకొస్తే జాతకాలు చూసి ఆ జాతకం లోపం ఏమిటో చూసి దాన్ని తగిన శాంతి చేసి కుటుంబాలు కలిసి ఉండేట్లుగా చేయగలుగుతాను నేను. కాబట్టి ఇట్లాంటి కేసులు ఎన్నో, వివాహం కాని వాళ్ళు కానీ వివాహమై గొడవలైన వాళ్ళు కానీ నా దగ్గరికి వచ్చుంటే వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళకి తగినటువంటి మరి పనులు చేయించి వాళ్ళు బాగుండేట్లుగా చేశాను. ఇంకా చాలామంది నా దగ్గర బాగుపడ్డారు. కాబట్టి మానవ జీవితంలో ఏమిటాయా అంటే యవ్వనంలో గందరగోళం అవుతుంది. ఈ యవ్వనంలో గందరగోళం అయితే భార్యాభర్త విడిపోతే జీవితం పూర్తిగా వ్యర్థం అయిపోతుంది. మన అనాది సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో సన్యాసుల కంటే సంసారులు, భార్యాభర్తలు చాలా గొప్పవాడు. భర్త భరించేవాడు, భార్య భాగం పంచుకుండేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశివాడు జాగ్రత్త పడండి. కన్యారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజం 3, అవమానం 3. మరి ఈ రాశి వారికి గురుబలం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉండటం వల్ల సామాన్య ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి విజయం ఆసక్తి కొంచెం తగ్గుతుంది. గట్టి ప్రయత్నం చేస్తే గురుబలం వల్ల మళ్ళా పుంజుకునే అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. అధిక ధనలాభాలు వచ్చినప్పటికీ కూడా ఏదో రకంగా ధనం ఖర్చు అవడం, ఆర్థిక పునరానించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు గట్టి ప్రయత్నం చేసినట్లయితే వివాహం అవుతుంది. సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినే అవకాశం ఒక 40% ఉంది, మిగతా 60% ప్రతికూలతలే ఉన్నాయి. అట్లాగే వ్యవసాయ రంగం
ఒక పంట పండుతుంది, రెండో పంట చేతికి వచ్చే సమయానికి ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. తగు జాగ్రత్త వహించవలసి ఉంటుంది వ్యవసాయ రంగాలందరూ కూడా. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తగు జాగ్రత్త వహించాలి. సరైన సమయానికి స్టాక్స్లో పెట్టడము, దాన్ని ఎప్పుడైతే ఆ స్టాక్స్ కొనడం ద్వారా ప్రతికూలతని బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగం సామాన్యంగా ఉంటుంది, అనుకున్న రీతిలో రాణింపు తక్కువగా ఉంటుంది. అట్లాగే సినీ రంగం చూసుకున్నట్లయితే అనుకూలతలు ఉన్నాయి, వీరికి కూడా సామాన్యంగా ఉంటుంది. అనుకున్నటువంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ అవ్వడం తక్కువగా ఉంటుంది కన్యా రాశి వారికి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సామాన్య పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మీరు మరి ఏం చేయాలంటే గురువారం నియమాలు, మంగళవారం నియమాలు పాటించడము, అలాగే కుజుడికి జపం చేయించుకోవటము, గురుడికి జపం చేయించుకోవడం ద్వారా, అలాగే గురు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయడము, అట్లాగే అంగారక రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా కొన్ని బాధల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. చూశారు కదండి, ఈ యొక్క కన్యారాశికి ఈ సంవత్సరం పరాభవ నవ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్పాము. చెప్పినట్టు రెమెడీ పాటించి చక్కటి అనుకూల పొందాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. తదుపరి కన్యారాశి వారు కుజరాయుక్తం వల్ల మే 4వ తారీఖు వరకు కూడా, మార్చి 12వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కన్యారాశి వారు ఆర్థికంగా వచ్చిన దాన్ని వేరే దాన్ని ఖర్చు పెట్టేయడం, ధనం వస్తోంది కానీ నిలబడలేకపోవడం, అప్పు పుట్టిన వేరే వాళ్ళకి దాన్ని తీసేయడం, మీరు ఎక్కడా కూడా ఒక రూపాయిని మీరు తెలియలేకపోవడం, ఆర్థికంగా పర్వాలేదు అనుకునే లోపల వేరే ఖర్చు రావడం, ఏమిటిది వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోతుంది, ఎక్కడా కూడా బ్యాలెన్స్ రావట్లేదు, నేను ఒక రూపాయి చూస్తున్నాను కానీ దాన్ని ఉపయోగించుకోవడం లేదు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. బ్యాంకులో క్యాషియర్ లాగా డబ్బు ఉండదు కానీ ఖర్చు పెట్టుకోలేము అన్నట్టుగా కన్యారాశి వారికి మే 4వ తారీఖు వరకు కూడా ఇలాగే నడుస్తుంది. అయితే వ్యాపారం చేయాలి అనేటువంటి కుతూహలం, ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచన, ఇవి రెండూ కూడా పరస్పర విరుద్ధాత్వంలోకి ఏర్పడి చేయవలసిన పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేస్తుంటారు. వ్యాపారం అనేటువంటిది వారి కన్యారాశి వారికి మే 4వ తారీఖు వరకు పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వ్యాపారాలు ప్రారంభం చేయకండి. ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఏప్రిల్ 3వ వారానికి శ్రీకారం చుట్టుకోండి. అది కూడా పేపర్ వర్క్ చేసి పెట్టుకోండి. ఎంత లాభం రావచ్చు, ఏ వ్యాపారం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతుంది, వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ సంగ్రహించుకుని పెట్టుకోండి. అంతేగాని నేరుగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారాలకు అడుగు ఇప్పుడప్పుడే పెట్టవద్దు. ఏప్రిల్ 3వ వారంలో మీరు శ్రీకారం చుట్టుకోండి, కలిసి వస్తుంది. అప్పటి వరకు కన్యారాశి వారికి వ్యాపారాలకు పనికి రారు. రాజకీయ నాయకులుగా మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతి మాట కూడా మీకు దిగ్విజయంగా ఉంటుంది. జనాల్లో ఆకర్షణ పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. విద్యార్థులు జ్ఞాపశక్తి పెరుగుతుంది. అనుకున్న రంగాల్లో ఉత్తేజం సాధిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, భూ సంబంధితమైన ధనం విషయంలో కానీ కాస్త ఆచితూచి పెట్టుకోవడం మంచిది. రైట్ చాయిస్ మీరు పెడుతున్నా సరే వేరే వాళ్ళ యొక్క సలహాల వల్ల దాన్ని తప్పుడుగా మీరు పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని పెట్టాలి అనుకుంటే మీ యొక్క పూర్తి ఆలోచనతో మీరే నిర్ణయం తీసుకోవడం తప్ప పక్క వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడకండి. పక్క వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడడం వల్ల ఏప్రిల్లో స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ చూడనటువంటి విపత్తుకరమైన పరిస్థితులు కన్యారాశి వారు చూడవలసి వస్తుంది. కాబట్టి మీ సొంత నిర్ణయం మీద మాత్రం పెట్టుకోండి. కాస్త లాభపడే అవకాశం గోచరిస్తోంది. ఇక వ్యాపారాలు చేయాలి అనుకుంటే కనుక ప్లాస్టిక్ సంబంధించి కానీ, అదేవిధంగా వాటర్ బిజినెస్ సంబంధించి కానీ, పశువులకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన ఈ కన్యారాశి వారికి. తాత ముత్తాతలు కనిపించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వస్తోంది అనేటువంటి లాస్ట్ హియరింగ్ వరకు వచ్చి ఆగిపోతుంది. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 30% వాటిని రిలీజ్ చేస్తారు. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఏప్రిల్ నెలలో అద్భుతంగా శుభవార్త అయితే వింటారు. వివాహం కొరకు చూసేటువంటి వారికి మార్చి 3వ వారంలో శ్రీకారం చుట్టండి. మంచి పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక ప్రసవానికి ఉన్న వాళ్ళకి మాత్రం పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఈ కన్యారాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్టమక్ సంబంధించి అప్సెట్ అవ్వడం, అస్తమాను
మోషన్స్ లాంటివి ఇబ్బంది పెట్టడం, పైగా కడుపులో కొన్ని యాసిడ్స్ అనేటువంటివి ఎక్కువ రిలీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారి సలహాలు తీసుకోండి, స్కానింగ్లు తీయించుకోండి. అదేవిధంగా కన్యా రాశి వారు ఆహార విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు మాత్రమే మీరు టాబ్లెట్స్ ఉపయోగించుకోండి. ఇంటి చిట్కాలు వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి విషయాలు విని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యం విషయంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు.